హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వర్షం అయితే 2 రోజుల నుంచి ముసురులాగా పడుతుందండి. చూడండి మా దగ్గర అయితే వర్షం అయితే ఇట్లా పడుతుంది. ఇంకా వాతావరణం అయితే చల్లగుంది. ఇంకా వేడిగా బజ్జీలో, మిర్చిలో చేసుకుంటారు కదా! కానీ నేను స్పెషల్‌గా ఏం చేస్తున్నానో చూపిస్తాను. ఇంకా మా దగ్గర అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా వేడి వేడిగా మా బాబు వచ్చేసరికి అయితే నేను ఏం చేస్తానో చూపిస్తాను రండి. ఇక చూడండి నేనైతే సర్వపిండి కోసం పిండి అయితే రెడీ చేసి పెట్టుకున్నా అండి. దీంట్లోకి పల్లీలు, శనగపప్పు, పచ్చిమిర్చి, కారం, కరివేపాకు ఇవన్నీ వేసి కలుపుకున్నా. ఇంకా సర్వపిండి అంటే ఇంకా మనం ఒక గిన్నెకి తీసుకొని ఆయిల్ రాసుకొని ఇంకా ఇట్లా గిన్నెకైతే మొత్తం పిండినైతే మొత్తం అద్దేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్‌లో అయితే మంట పెట్టేసుకొని ఈ సర్వపిండినైతే నేను కొద్దిసేపు ఉడికించిన తర్వాతకి మళ్ళీ దాన్ని కొంచెం ఉడికినంక తీసేసి ఇక రొట్టె పెంక పెట్టుతానండి కింద మాడకుండా బాగా మాడిపోతదని. ఇక మూతయితే పెట్టేసుకొని ఇంకా వేడి వేడిగా సర్వపిండి రెడీ అండి. మాది తెలంగాణ. తెలంగాణలో సర్వపిండిని గిన్నెప్ప అని గూడా అంటరు. ఇక వాతావరణం చల్లగుంది. ఇది వేడిగుంది. ఇంకా చాలా బావుంటది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి.